తనపై నమ్మకంతో సుమారు 8 నెలల క్రితం పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ గా తనకు బాధ్యతలు కల్పించి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకు అధికారికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ఖరారు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు అని గూడాల శ్రీహరి గోపాలరావు తెలిపారు. స్థానిక వైసీపీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాళ్ల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అక్కడ నుండి భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో బయలుదేరి పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పాలకొల్లు కాన్స్టిట్యున్సీ బాధ్యతలు నాకు సుమారు 7 నెలల ముందు నాకు అప్పచెప్పడం జరిగింది. ఇన్ఛార్జిగా నేను ఇప్పటివరకు వ్యవహరించాను. ఇంత బాధ్యత నాకు అప్పచెప్పిన ఈరోజు ఎమ్మెల్యేగా సీట్ డిక్లేర్ చేసి ఈ బాధ్యత నాకు అప్పచెప్పిన వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ఏ రకంగా తెలిపినా నేను తక్కువే అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే వారు కూడా అదే అభిప్రాయంతో నాకు ఈరోజు సీట్ డిక్లేర్ చేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నాకు నా బాధ్యత గుర్తు చేసి జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా ఇక్కడున్న నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరిది కూడా బాధ్యతేనని, వారందరిది నా ఒక్కడిది కాదు బాధ్యత. ఈ బాధ్యత ఇక్కడున్న నా సహచరులు అందరిది కూడా భావించి వారు ఈ సీట్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి నా సోదరులైన పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ బాధ్యత తీసుకుని గెలిపిస్తారని వారందరినీ శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి గుడిలో నా సోదరులందరినీ అడిగి వారి తరపున వాగ్దానం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి ఈ సీటుని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తానని నా సహచరులు, నా సోదరులందరి తరపున నేను హామీగా ఇస్తున్నాను.